హలో మై డియర్ స్టూడెంట్స్. సో, ఇప్పుడే మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది గదా! ఎలా రాసారు పేపరు? పేపర్ అయితే నాకు తెలిసినంత వరకు బానే వచ్చింది. అండ్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ విత్ ద పేపర్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే రేపొద్దునే మనకి రెస్ట్ తీసుకునే టైం గూడా లేకుండా ఫిజికల్ హుహు. సైన్స్ ఎగ్జామ్ ఉంది. అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి. బట్ ఈ ఉన్నదేమో ఓన్లీ ఒక ఈ ఈవినింగ్ మాత్రమే ఉంది. రేపు పొద్దున్నే ఎగ్జామ్ రాసేయాలి. బట్ ఇంత తక్కువ టైంలో నేను ఏం చేస్తే రేపొద్దున ఫిజిక్స్ ఎగ్జామ్‌లో నేను అనుకున్న ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్‌లో అనుకున్న మార్క్స్ సాధించొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గైస్, వెల్కమ్ టు వేదాంత తెలుగు 899. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్. సో ఎక్కువ టైం తీసుకోను. ఈ 1 డేలో 1 డే గూడా గాదు. జస్ట్ మనకి ఉన్న ఈ ఈవినింగ్ ఫ్యూ అవర్స్ అండ్ మార్నింగ్ ఫ్యూ అవర్స్‌లో, మార్నింగ్ ఫ్యూ గాదు 1, 1 ½ అవర్‌లో మనం ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు అనేది చూద్దాం. సో మీరందరూ చేసే కామన్ మిస్టేక్ ఏందంటే, రేపు ఎగ్జామ్‌కి వాళ్ళు బాగా చదివారు, వీళ్ళు బాగా చదివారు, లేకపోతే నేను మొన్న రాసిన ఎగ్జామ్ రాయలేదు. సో, నేను సిలబస్‌ని మొత్తం ఫినిష్ చేసుంటే ఇంకా బాగా రాసుండొచ్చేమోనని, నిన్న మొన్న రాసిన ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌ని ఈ ఎగ్జామ్ మీద రుద్దొద్దు. మీరు సిలబస్ కంప్లీట్ చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదేదైతే చదివి అంటే చదివేసి అర్థం చేసుకొని పక్కన పెట్టారో వాటినే చదవండి. కొత్త చాప్టర్స్‌ని చదవొద్దు. ఎందుకు మ్యామ్? నాకు టైమ్ ఉంది గదా! నేను ఆల్రెడీ చదివిన క్వెషన్స్ నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నా. రేపు మార్నింగ్ ఒక్కసారి చూసుకుంటే సరిపోద్ది. నేను కొత్త చాప్టర్స్ ఈవినింగ్ చదువుకొని ఎళ్తా. రేపు పొద్దున అట్‌లీస్ట్ నాకు 2 మార్కులు రావా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చదివే ఆ 1, 2 కొత్త చాప్టర్స్ వల్ల కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతది. భయమవుతది. రేపు ఎగ్జామ్ ఎట్లా రాస్తానో ఏమో ఈ చాప్టర్ అంటే ఎందుకంటే కాన్ఫిడెంట్‌గా ఉండరు మీరు. మీరు ఆల్రెడీ 4, 5 సార్లు చదివిన చాప్టర్ నుంచి ఏదైనా క్వెషన్ వస్తే రాయగలరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైంది. 4, 5 సార్లు ఎగ్జామ్‌లలో రాసారు. ఇప్పుడు చదవని చాప్టర్ నుంచి ఒక క్వెషన్ వస్తే దాన్ని మీరు అటెంప్ట్ చేయడానికి చాలా టైం పడతది. కాబట్టి అది మంచి సజెషన్ కాదు. మరి ఏం చేయాలి మ్యామ్ అనంటే, ఇప్పుడు ఈవినింగ్స్ గూడా మీరు చేయాల్సిందల్లా కేవలం మీరు ఆల్రెడీ చదివిన చాప్టర్స్‌ని రివైజ్ చేయండి. ఫార్ములాస్ ఏవైనా లిస్ట్ రాసుకుంటే వాటిని చూసుకోండి. అండ్ అలాగే డయాగ్రామ్స్ ఏమేమున్నాయి. అండ్ మోర్ ఓవర్ యాక్టివిటీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్. సో, యాక్టివిటీస్ అనగానే ఓన్లీ యాక్టివిటీ మాత్రమే గాదు. దాంట్లో ఉన్న డయాగ్రాము అండ్ ప్రొసీజర్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ గూడా చూసుకోండి. న్యూమరికల్స్‌కి కోసం మన ఫార్ములాస్ అండ్ అలాగే న్యూమరికల్స్‌ని ఎక్కువగా ఆహ్, ఆహ్, సీరియస్‌గా తీసుకోరు. కానీ 4 మార్క్స్ 4 మార్క్స్‌కి మనకి న్యూమరికల్స్, ఫిజిక్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటిని లైట్ తీసుకోకండి. చాలా తక్కువ న్యూమరికల్సే. వాటిని గూడా నేను చెప్తాను. ఈ వీడియో కాకపోతే ఇంకొక వీడియోలో. సో, అట్‌లీస్ట్ ఆ ఫ్యూ థింగ్స్‌నన్నా మీరు నోట్ డౌన్ చేసుకొనెళ్ళండి. ఓకే. సో, ఇవి మీరు రివైజ్ చేసుకొని వెళ్ళాల్సినవి. అండ్ మ్యామ్ నేను ఉన్న వాటిలన్నిటిలో వేటిని హై ప్రయారిటీలో తీసుకోవాలి అనంటే, మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసేదెన్నిటికి 50 మార్క్స్‌కి రైట్? ఈ 50 మార్క్స్‌లో మెజారిటీ ఆఫ్ ది స్కోరింగ్ ఓన్లీ 4 అంటే 4 చాప్టర్స్ నుంచి వస్తాయనంటే నమ్ముతారా? సరే, నమ్మకపోయినా గూడా మీరు తెలుసుకునే ఉంటారు. తెలిసిన విషయమే. మనకి బ్లూ ప్రింట్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను రిపీటెడ్‌గా చెప్పే విషయమే. కేవలం ఈ 4 అంటే 4 చాప్టర్స్‌ని ఫుల్‌గా ప్రిపేర్ అయిపోండి. ఈ ఈ ఈ చాప్టర్స్ నుండి ఈ 4 చాప్టర్స్ నుంచి ఫిజిక్స్‌లో 2 అండ్ అలాగే కెమిస్ట్రీలో 2 ఈ 4 చాప్టర్స్ నుంచి ఏ కార్నర్ నుంచి ఒక క్వెషన్ వచ్చినా నువ్వు అటెంప్ట్ చేయగలిగితే ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుసా? ఔట్ ఆఫ్ 50 నీకు 43 మార్క్స్ వస్తాయి. ఇదంత చిన్న విషయం ఏం కాదు. తక్కువలో తక్కువ 90% మార్క్స్. అండ్ రిమైనింగ్ కనీసం నువ్వు మిగిలిన చాప్టర్స్‌లో ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్సే చదివినా గూడా నీకింకో 5 మార్కులు రావా? వస్తాయి. ఎందుకంటే నువ్వు ఈ 1 ఇయర్ ప్రిపరేషన్‌లో ఖచ్చితంగా ఈ చాప్టర్స్‌ని ఒక్కసారైనా రివైజ్ చదివికొని ఉంటావు. కాబట్టి ఈ రివిజన్‌లో ఈరోజు నువ్వు రివిజన్ చేయాల్సిందేంటంటే ఫస్ట్ ఈ 4 చాప్టర్స్ నుండి మొత్తం చదివేసేయి. అవి నువ్వు టెక్స్ట్ బుక్ చదవమని నేను చెప్పను. ఎందుకంటే వీటన్నిటికి సంబంధించిన నేను షార్ట్ నోట్స్ అనేది ఇచ్చాను. ఈ వీడియో ఎండ్‌లో నేను అన్నిటికి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది. అండ్ ఇంకొక విషయం. ఈ చాప్టర్స్‌తో పాటే చదవడం మాత్రమే కాకుండా మనకి ఇంకా రేపు పొద్దున ఎగ్జామ్‌లో నువ్వు కొంచెం ప్రెజెంటేషన్ టిప్స్ కూడా ఫాలో అయితే ఇంకా సూపర్‌గా ఉంటది. సో, డోంట్ ఫర్గెట్ టు అట్‌లీస్ట్ రివైజ్ ఆల్ దీస్ చాప్టర్స్. ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి న్యూమరికల్స్ అనంటే నేను ఇందాక చెప్పినా కదా! మ్యామ్ అంటే పేపర్ మొత్తంలో న్యూమరికల్ వస్తదో రాదో డౌటు. లేకపోతే నేను న్యూమరికల్‌ని చాయిస్ కింద తీసేసుకుంటాను. సో, నాకు ఒక సగం బర్డెన్ తగ్గిపోతది అని అనుకుంటారు. కానీ ఇక్కడ న్యూమరికల్స్ అంటే కేవలం 4 మార్కులు బిట్‌లో వచ్చే క్వెషన్ మాత్రమే కాదు. మీకు 1 మార్క్ తీసుకున్నా, 2 మార్క్స్ తీసుకున్నా మనకి క్వెషన్స్ అప్పుడప్పుడు ఎట్లా అడుగుతారనంటే, రైట్ థిస్ ఫార్ములా అండ్ ఆల్సో రైట్ లెన్స్ ఫార్ములా అండ్ డిస్క్రైబ్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అని అంటాడు. దీనికి 2 మార్క్స్ ఇస్తాడు.
లేదంటే సింపుల్‌గా రైట్ లెన్స్ ఫార్ములా అని అంటాడు. సో, నువ్వేం చేయాలి? అక్కడ ఫార్ములా రాయాలి గదా! సో, ఫార్ములా రాయకుండా నేను న్యూమరికల్స్ చెయ్యను గదా! సో, ఫార్ములాస్ ఏవి నేర్చుకోనని బ్లైండ్‌గా వెళ్ళిపోయావనుకో, అక్కడ నీకు ఆ మార్క్ పోయినట్టే గదా! కాబట్టి న్యూమరికల్స్ అనంటే కేవలం 4 మార్క్స్ సెక్షన్‌కి అంకితం గాకుండా, ఇక్కడ ఫిజిక్స్‌లో ఎస్పెషల్లీ ఫిజిక్స్‌లో ఫార్ములాస్ లిస్ట్ ఒకటి ఉంటది. అండ్ అలాగే న్యూమరికల్స్ అని ఉంటది. సో, ఫార్ములాస్ లిస్ట్ ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ ఇచ్చిన వాటిని ఒకసారి చూసుకోండి. అండ్ న్యూమరికల్స్ విషయానికొస్తే, న్యూమరికల్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ మోడల్స్ కోసం సెపరేట్‌గా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ముందో, వెనకాలో వచ్చేస్తది. దాన్ని ఒకసారి చెక్ చేయండి. వితిన్ 5-10 మినిట్స్‌లో మీ న్యూమరికల్స్‌కి సంబంధించిన ఫుల్ థింగ్ అయిపోతది. మళ్ళీ దాని మీద గంటలు, గంటలు టైమ్ వేస్ట్ చేయకండి. అండ్ డయాగ్రామ్స్. మనకి ఫిజికల్ సైన్స్ లేకపోతే సైన్స్‌లో మ్యాథ్స్ గూడా. డయాగ్రామ్స్ లేకుండా నీ క్వెషన్ పేపర్ ఉండనే ఉండదు. మళ్ళీ డయాగ్రామ్స్ అంటే కొత్తగా ప్రిపేర్ అవ్వాలా? అవసరం లేదు. నువ్వేదైతే క్వెషన్ చదువుతున్నావో అదే క్వెషన్‌కి సంబంధించిన డయాగ్రామ్ ఉంటది. కావాలంటే నువ్వు యాక్టివిటీస్ అన్నిటిని ఒక్కసారి చెక్ చెయి. టెక్స్ట్ బుక్ మొత్తంలో ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయో ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక డయాగ్రామ్ ఉంటది. అది సర్క్యూట్ డయాగ్రామ్ గావచ్చు, లేకపోతే అదేదన్నా యాక్టివిటీని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ కావచ్చు, వాటెవర్. సెపరేట్ డయాగ్రామ్స్ అయితే నువ్వడగరు. సో, నువ్వు ఆల్రెడీ క్వెషన్స్ చదువుతున్నప్పుడు డయాగ్రామ్స్‌ని సెపరేట్‌గా టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు గదా! కానీ ఇక్కడ దేనిపైన దృష్టి పెట్టాలనంటే, చాలామంది డయాగ్రామ్‌ని చూసి వదిలేస్తారు. కాబట్టి ఎగ్జామ్‌లో మార్కులు అక్కడనే పోతాయి. ఫిజిక్స్‌లో రే డయాగ్రామ్స్ ఉంటాయి. అండ్ అలాగే కెమిస్ట్రీలో యాక్టివిటీ డయాగ్రామ్స్ అండ్ మళ్ళా ఎలక్ట్రిక్ కరెంట్‌లో సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో, వీటిలో ఏ ఒక్క చిన్న మిస్టేక్ పోయినా గూడా డయాగ్రామ్‌లో మార్కులు పోతాయి. కాబట్టి డయాగ్రామ్స్‌ని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏందంటే మనకి రే డయాగ్రామ్స్‌లో ఇది చాలా చాలా సార్లు చెప్పినా గూడా మళ్ళీ ఎగ్జామ్‌లలో స్టూడెంట్స్ రెగ్యులర్‌గా చేసే మిస్టేక్ ఏందంటే రే డయాగ్రామ్స్ డ్రా చేస్తారు. అందులో ఇన్సిడెంట్ రే ఏది? రిఫ్లెక్టెడ్ రే ఏది? రిఫ్రాక్టెడ్ రే ఏది? అనేది మనకెట్లా తెలుస్తది? సరే రిఫ్రాక్టెడ్ రే అంటే లెన్స్‌లలో అది దాటేసుకొని బయటకొస్తే రిఫ్రాక్టెడ్ అని అనుకుంటాడేమో! సరే వదిలేద్దాం. మరి మిర్రర్‌లో నువ్వు ఇన్సిడెంట్ రేని అటే డ్రా చేస్తావు. రిఫ్లెక్టెడ్ రే అటే వస్తది. కాకపోతే ఇక్కడ నువ్వు ఇవ్వాల్సిన క్లారిటీ ఏందంటే యారోస్ పెడితే అక్కడ ఎగ్జామినర్‌కి తెలుస్తది. ఏ రే ఎటెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా మీకు. ఎందుకు నేను ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే. ఇది కాన్కేవ్ మిర్రర్. సో, ఇది పోల్, ఫోకస్, సెంటర్. ఫోకస్, సెంటర్. మనకిక్కడ 2 రూల్స్ ఉన్నాయి. ఏంటవి? ఇన్సిడెంట్ రే పారలెల్‌గా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ నుంచి వెళుతుంది. ఓకే. ఇన్సిడెంట్ రే పారలెల్‌గా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఇలా వెళ్తుంది అని నువ్వు డ్రా చేసే డయాగ్రామ్ ఇది. ఓకే. ఫైన్ బానే ఉంది. ఇంకొక రూల్ కూడా ఉంది. ఏందది? ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఇలా పారలెల్‌గా వెళ్తుంది కదా! ఈ 2 డయాగ్రామ్స్ సేమే. చూడడానికి యారోస్ లేవు కాబట్టి 2 సేమే. కానీ ఇక్కడ తేడా ఎక్కడొచ్చింది? ఇక్కడ నువ్వు రిప్రజెంట్ చేయాలి. ఏది ఇన్సిడెంట్ రే అండ్ ఏది రిఫ్లెక్టెడ్ రే అని. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. వన్స్ నువ్వు యారోస్ పెట్టడం మర్చిపోతే నువ్వెంత పెద్ద డయాగ్రామ్ డ్రా చేసినా అది 4 మార్క్స్‌కొచ్చినా లేకపోతే లాంగ్ ఆన్సర్‌లో వచ్చినా గూడా దానికి మార్కులివ్వడు. ఒక్కటంటే ఒక్కటి గూడా ఇవ్వడు మార్కులు. ఓకే. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఎగ్జామ్ ముందు రోజు రేపు ఎగ్జామ్ ఉంది గదా! అని తెగ చదివేసి రాత్రి 12, 1 దాకా ఉండి రేపు పొద్దున లేట్ లేసి ఇదంతా ఆగమయ్యే బదులు, ఎగ్జామ్ ముందు రోజు కొంచెం తొందరగా పడుకోండి. అండ్ అలాగే పడుకునే ముందే రేపు పొద్దున నువ్వు ఏమేమి తీసుకెళ్ళాలి స్కూల్‌కి, ఎగ్జామ్ హాల్‌కి అవన్నీ గూడా ప్యాక్ చేసుకుంటే, మార్నింగ్ లేచిన తర్వాత హడావిడి లేకుండా నువ్వు జస్ట్ ఏవేవి చదవాలనుకుంటున్నావో 1 అవర్ రివిజన్ చేసేసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. లేదు అనంటే ఇవన్నీ వెతుక్కోవడంలోనే సగం పనయిపోతది. పుణ్యకాలం కాస్త గడిచిపోతది. అండ్ వన్ మోర్ థింగ్ ఎగ్జామ్ హాల్‌కెళ్ళిన తర్వాత ఇదొక మెయిన్ ఘట్టం. ఏందంటే, మనం హ్యాపీగా చదువుకొని మనమంతా మన ప్రిపరేషన్ ఏదో ఉంటది. అండ్ ఎళ్ళిపోతాం ఏదైతే అదైందని. ఇక్కడికెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్స్ గలుస్తారు. సో, లేపోతే క్లాస్‌లో టాపర్ గలుస్తారు. సో, వాళ్ళ చుట్టూ ఈగలు మూసినట్టు కూర్చొని ఇది చదివావా? అది చదివావా? ఏది ఇంపార్టెంట్? ఏది నేను ఎక్కువ చూసుకోవాలి. ఇలాంటివన్నీ గూడా అప్పుడు రివిజన్ చేసుకునేటప్పుడు అప్పుడు మాట్లాడుకుంటుంటారు. అవి చెయ్యొద్దు. ఏ ఫ్రెండ్స్‌తో గాని, లేపోతే ఎవరితో గాని డిస్కస్ చేయొద్దు. కేవలం నువ్వేదైతే లిస్ట్ యేసుకున్నావో నీకొక ఉంటది గదా! ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్ లేకపోతే ఇవి నేను ఎక్కువగా మర్చిపోతున్నాను. ఇవి రివైజ్ చేయాలని అనుకుంటావు గదా! దానికే స్టిక్ ఆన్ అవ్వు. ఎవరి మాటలు వినొద్దు. దానివల్ల ఏందంటే మనకు టెన్షన్ అయిపోతా ఉంటది. సో, పక్కోళ్ళు ఎవరో చెప్తారు. ఈ టాపిక్ ఇంపార్టెంట్ అట అని. మనకొచ్చు అది. అయినా గూడా మళ్ళీ మనం బోయి దాన్ని చూస్తాం. పొరపాటున ఒకవేళ వాళ్ళు చెప్పిన టాపిక్ మనం చదవంది అయిందననుకో అదే మైండ్‌లో ఉండిపోతది. నువ్వు రివిజన్ చేసిందేం గుర్తుండదు. నీకు ఎగ్జామ్ హాల్‌లో గూడా నీకిదే తిరుగుతా ఉంటది. కాబట్టి ఇట్లాంటివేవి వద్దు. నో డిస్ట్రాక్షన్స్. అండ్ ఇంకొకటి ఎగ్జామ్‌కెళ్ళే రోజు, ఎగ్జామ్‌కి వెళ్ళే ఇంకొక గంట లేకపోతే ఆ ఎగ్జామ్ హాల్ బయట నువ్వు వెయిట్ చేసే టైమ్ ఉంటదా? రివైజ్ చెయి. కామ్‌గా ఉండు. అండ్ అలాగే నువ్వు
ఈ 1 ఇయర్ చేసిన నీ ప్రిపరేషన్‌కి నీ మీద నువ్వు కొంచెం నమ్మకం పెట్టుకో. అండ్ రివిజన్ అనంటే ఆ కొద్ది సమయంలో నేను ఎట్లా రివైజ్ చేయాలి అనంటే, దీనికోసమే మీ టైమ్‌ని సేవ్ జేయడానికి నేనిక్కడ పీడిఎఫ్స్ ఇచ్చాను. ఆ పీడిఎఫ్స్ లింక్స్ అన్నీ గూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఏమేం పీడిఎఫ్స్ ఉన్నాయవి? ఏమేం పీడిఎఫ్స్ ఉన్నాయనంటే ఒక్కసారి చెప్తున్నా నాన్న. సో, ఇవి డౌన్‌లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవేదో నేనిప్పుడు ఈ లింక్స్ ఇచ్చి వీటిని పర్చేస్ చేయమని చెప్పి ఇప్పటికిప్పుడు నువ్వు ఆహ్, తి కొనుక్కునేవేవి కాదు. ఇవన్నీ గూడా ఫ్రీ పీడిఎఫ్స్ మన స్టూడెంట్స్ అందరికీ గూడా గత 2, 3 మంత్స్ నుంచి మనం ఇస్తున్న పీడిఎఫ్స్. ఆల్రెడీ మీ దగ్గర చాలా మంది దగ్గర ఉండుంటాయి. బట్ నేనిచ్చిన లిస్ట్ ఆఫ్ పీడిఎఫ్స్‌లో ఇదేదన్నా మిస్ అయింది అని అనుకుంటే అది తీసేసుకోండి. ఫస్ట్ నేను ఎవ్రీ చాప్టర్‌కి సంబంధించిన ఈ షార్ట్ నోట్స్ ఇచ్చినా నాన్న. ఇట్లా షార్ట్ నోట్స్ ప్రతి ఫిజిక్స్ చాప్టర్ నుంచి వచ్చింది. కెమిస్ట్రీ చాప్టర్‌కి ప్రిపరేషన్ చేసే లోపల ఎగ్జామ్ వచ్చింది. అంత టైం లేదు. సో, ఇన్‌కంప్లీట్ నోట్స్ ఇవ్వాలనుకోలేదు నేను. ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినిషన్, డయాగ్రామ్ దగ్గర నుంచి నేను చాలా క్లియర్‌గా నోట్స్ ఇచ్చాను. సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. లింక్స్ ఎవ్రీ చాప్టర్ వైస్‌గా లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ క్వెషన్స్ నాన్న. ఇవి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్. వస్తా కెమిస్ట్రీ దాకా కూడా వస్తా. ఇవి ఇంపార్టెంట్ ఫిజిక్స్ క్వెషన్స్. క్వెషన్‌తో పాటు సెక్షన్ నంబరు అండ్ అలాగే క్వెషన్‌తో పాటు దాని ఆన్సర్ గూడా ఇవ్వడం జరిగింది. యాహ్! ఇలా. సో, క్వెషన్ అండ్ అలాగే ఆన్సర్ ఇదంతా ఒక 50 పేజెస్ అట్లా ఉంది. ఆల్ 50 ఇంపార్టెంట్ క్వెషన్స్. ఆల్ సెక్షన్స్. ఓకే. సో, దాని ఆన్సర్‌తో గూడా నా హ్యాండ్ రిటెన్ నోట్స్ ఇస్తున్నా నేను. అండ్ దీంతో పాటుగా ఫిజిక్స్ షార్ట్ నోట్స్‌లు అయిపోయినాయి. ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అయిపోయినాయి. దెన్ కెమిస్ట్రీ. సో, టోటల్ కెమిస్ట్రీ నుంచి నువ్వు కేవలం అంటే కేవలం ఒక పీడీఎఫ్ 4 పేజీల పీడీఎఫ్ ఇది. కేవలం అంటే కేవలం ఒక 70 క్వెషన్‌లు చదువుకుంటే చాలు. అమ్మ 70 క్వెషన్‌లా అని అనుకుంటావు. కానీ ఇందులో చాలా వరకి నువ్వు రిపీట్ చేసినవే ఉంటాయి. నువ్వు మహా అంటే ఫోకస్ చేయాల్సినది లేకపోతే కొత్తగా చదవాల్సినవి రెండో, మూడో ఉంటాయి. అవి వీలైతే చదవండి. లేకపోతే నువ్వు చాయిస్ కింద వదిలేస్తాన్న చాప్టర్స్ ఉంటాయి కదా! అది నీ ఇష్టం. బట్ ఇందులో ఉన్న క్వెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకా టైమ్ ఉంది అని అనుకుంటే అప్పుడు ఇంకా వేరే క్వెషన్స్‌కెళ్ళు. సో, దీంట్లో ఎవ్రీథింగ్ కవర్ అయిపోయినా నాన్న 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్స్ అన్నీ కవర్ అయిపోయినాయి. నువ్వు మళ్ళీ వేరే వెతకాల్సిన పని లేదు. ఇది కెమిస్ట్రీ. అండ్ 2 మార్క్స్ సెక్షన్ వైస్‌గా కావాలి అని అంటే ఇట్లా లైట్ అండ్ అలాగే హ్యూమనైట్‌కి చాప్టర్ సంబంధించిన క్వెషన్స్ ఇది సెపరేట్ పీడీఎఫ్ ఇది. సో, ఇట్లా క్వెషన్ ఆన్సర్‌తో ఇలా ఉంది. ఆల్ సెక్షన్స్. సో, ఇది హ్యూమన్ ఐ. ఇది ఇక్కడి వరకి మనకి లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ ఇది హ్యూమన్ ఐ. అండ్ అలాగే సేమ్ ఎలక్ట్రిక్ కరెంట్ గూడా మనకి ఎంసీక్యూస్ మీకు లేవు వదిలేయండి. ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వెషన్స్ అవి ఏ ఇయర్‌లో వచ్చినాయి అనేది గూడా మెన్షన్ చేసిన. 2 మార్క్స్ క్వెషన్స్ అండ్ అలాగే న్యూమరికల్స్. ఎలక్ట్రిసిటీలో న్యూమరికల్స్ ఇంపార్టెంట్. 4 మార్క్స్ క్వెషన్స్ అట్లా నేను సెక్షన్ వైస్‌గా క్వెషన్స్ ఇచ్చిన. ఇలా ఈ ఆహ్, ఇంపార్టెంట్ పీడీఎఫ్స్ అన్నీ గూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటున్నాయి. సో, వీటిని వీలైనంత వరకే వీటిని కవర్ చేసేయండి. అండ్ అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అంతేగాని సో, ఈ ముందర ఎగ్జామ్ ముందర గంటలు ఫోన్‌లు పట్టుకొని లేకపోతే అక్కడిక్కడ మారథాన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో, నేను చెప్పేదేంటంటే మీకొక క్లారిటీ ఉంది అని అనుకుంటే మీరు టైమ్ వేస్ట్ చేయకండి. మీ సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చాలా క్వాలిటీగా ఉంటది. సో, మీరు మళ్ళీ బయటి కోసం వెతకండి. లేదు నాకు డౌట్ ఉంది ఈ చాప్టర్‌లో లేకపోతే నాకు ఈ పలానా క్వెషన్ ఎన్ని సార్లు చదివినా నాకు అర్థం కాదు. ఒకరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకున్నరే యెస్. దానికోసం మేమున్నాం. అంతేగాని మారథాన్ ఉంది కదా! అని ఖచ్చితంగా మ్యాండేటరీ కాదు. ఓకే. సో, గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ వీటిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంది. లేదంటే మన టెలిగ్రామ్ నుంచి అయినా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ టెలిగ్రామ్‌లో మీకు చాలా ఉంటాయి కాబట్టి దొరకదు. బట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఏ వీడియోకి ఆ వీడియో క్లియర్‌గా ఉంటది. ఫైన్. అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. చెప్పినా గదా! ఇంపార్టెంట్ న్యూమరికల్స్ అని, డయాగ్రామ్స్ అని. సో, వాటి కోసమే నెక్స్ట్ వీడియో వస్తుంది. విల్ సీ యూ దేర్. బై గైస్.